నమస్కారం. మ్యూచువల్ ఫండ్స్ గురించి వింటున్నప్పుడు మీరు చాలాసార్లు ఎన్ఏవి అనే పదాన్ని వినే ఉంటారు. కానీ ఎన్ఏవి అంటే ఏమిటి? ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ. ఇది ఒక మ్యూచువల్ ఫండ్ యూనిట్ యొక్క ప్రస్తుత విలువని సూచిస్తుంది. మొదటగా మ్యూచువల్ ఫండ్లో యూనిట్ అంటే ఏమిటి? మ్యూచువల్ ఫండ్ను ఒక పెద్ద కేకుగా ఊహించుకోండి. మీరు ఆ కేక్లో కొంత భాగం కొనుగోలు చేసినప్పుడు మీకు వచ్చే చిన్న ముక్కనే యూనిట్ అంటారు. మరొక విధంగా చెప్పాలంటే ఒక కంపెనీకి షేర్లు ఎలా ఉంటాయో మ్యూచువల్ ఫండ్కు యూనిట్లు అలా ఉంటాయి. మీరు ఒక కంపెనీ షేర్లు కొన్నప్పుడు ఆ కంపెనీలో మీకు భాగస్వామ్యం లభించినట్లే మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కొన్నప్పుడు ఆ ఫండ్ కలిగి ఉన్న మొత్తం పెట్టుబడులలో మీకు భాగస్వామ్యం లభిస్తుంది. కాబట్టి యూనిట్లను మ్యూచువల్ ఫండ్ యొక్క ఔట్స్టాండింగ్ షేర్లుగా భావించవచ్చు. అంటే ఒక మ్యూచువల్ ఫండ్ మొత్తం పెట్టుబడులలో మీ భాగం ఎంత ఉందో ఈ యూనిట్లు సూచిస్తాయి. మీరు మీ డబ్బును మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టినప్పుడు ఆ ఫండ్ మీకు కొన్ని యూనిట్లను కేటాయిస్తుంది. ఫండ్ మేనేజర్ చాలామంది ఇన్వెస్టర్ల డబ్బును సేకరించి వివిధ కంపెనీల షేర్లు, బాండ్లు మరియు ఇతర సెక్యూరిటీస్లో పెట్టుబడి పెడతారు. ఫండ్ మేనేజర్ మొత్తం పెట్టుబడుల విలువను లెక్కిస్తారు. అందులోనుంచి ఖర్చులు తీసివేసి మిగిలిన మొత్తాన్ని మొత్తం యూనిట్ల సంఖ్యతో భాగిస్తారు. ఈ లెక్కనే ఎన్ఏవి అంటారు. దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక ఫండ్ మొత్తం విలువ 100 కోట్లు అనుకోండి మరియు ఆ ఫండ్ యొక్క మొత్తం యూనిట్ల సంఖ్య 4 కోట్లు. అప్పుడు ఆ ఫండ్ యొక్క ఎన్ఏవి 25 అవుతుంది. మీరు ఆ ఫండ్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీకు ఒక యూనిట్ 25 రూపాయలకు లభిస్తుంది. ఎన్ఏవి అనేది ప్రతిరోజు మార్కెట్ ముగింపులో మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఫండ్ పెట్టుబడి పెట్టిన కంపెనీల షేర్ల ధరలు మారుతూ ఉంటాయి. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేటప్పుడు ఎన్ఏవి గురించి తెలుసుకోవడం చాలా అవసరం.